అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. అంటే 40 ఏళ్ల వయసు కంటే ముందు ఆడవాళ్ళలో ముట్లు అనేవి ఆగిపోయి మెనోపాజ్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే దాన్ని POI అంటారు, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. అంటే మన ఓవరీస్ ఫంక్షనింగ్ అనేవి ఆగిపోయి మెనోపాజ్ స్టేట్ వచ్చేస్తుంది అనమాట 40 ఏళ్ల లోపే. ఇది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? జనరలీ కొంత ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుందన్నమాట ఇలాంటి లేడీస్లో. వాళ్ళ మదర్స్లో కానీ, గ్రాండ్ మదర్స్లో, ఆంట్స్లో అట్లాంటి వాళ్ళలో ఉంటుంది ఆల్రెడీ 40 ఏళ్ల లోపే ఆగిపోవటం అనేది. లేదా వాళ్ళకి ఏదైనా కీమోథెరపీస్ కానీ, రేడియోథెరపీస్ కానీ, ఓవరీ మీద ఎలాంటి సర్జరీస్ అయినా అవుతే కానీ, లేదు కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని, అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కానీ ఇలా జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, టర్నర్ సిండ్రోమ్ అంటారు, అలాంటి వాటిలో కానీ జరుగుతుంది. ఇవేవి లేకపోయినా కూడా ఈ మధ్యకాలంలో మనం చాలామంది లేడీస్లో చూస్తున్నాం, వాళ్ళకి లో ఓవేరియన్ రిజర్వ్ అండ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఏ స్పెసిఫిక్ కారణం లేకుండా జన్మతహా కూడా వాళ్ళకి అలా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే, జనరల్లీ పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. నెక్స్ట్ FSH అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, దాన్ని 2 times చేయాలన్నమాట, 6 weeks డిఫరెన్స్తోని. అప్పుడు ఆ 2 times కూడా ఆ హార్మోన్ అనేది రేజ్ అయి ఉంటే డెఫినెట్లీ మనకి ఈ కండిషన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏం చేస్తాం, ఎందుకు మనం వరి అవ్వాలి? సో మెనోపాజ్ అనేది అందరికీ ఏదో ఒక రోజు వస్తుంది కదా. కాకపోతే 40 ఏళ్ల లోపే మెనోపాజ్ అనేది వస్తే దానివల్ల మనకి కొన్ని స్పెసిఫిక్ హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ హార్మోన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది బాడీలో లేకపోవటం వల్ల బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ వస్తుంది. తొందరగా చిన్న వయసులోనే ఫ్రాక్చర్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ దెన్ బ్రెయిన్లో కూడా కొన్ని ఎఫెక్ట్స్ అవుతాయి. అండ్ హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. సో ఇలాంటి రిస్కులన్నీ అంటే చిన్న వయసులోనే ఏజింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట వీళ్ళ లోపల. సో అందుకని మనం వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద జనరల్ వెల్ బీయింగ్. సో ఏం చేయాలి ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు అంటే, ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, తర్వాత ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఒక మల్టీ డిసిప్లినరీ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ మిమ్మల్ని ఎప్పుడు కానీ మిమ్మల్ని ఫాలోఅప్లో పెట్టి మీకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది చేస్తారు. ఏ హార్మోన్స్ అయితే మీ బాడీలో లేవో వాటిని మీకు సైక్లికల్గా ఇస్తూ పోతూ ఉంటారు. న్యాచురల్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ వచ్చే వరకు ఈ హార్మోన్స్ని మీరు మినిమంగా తీసుకుంటూ ఉండాలి. సో ఇఫ్ యూ ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్స్ సఫరింగ్ విత్ దిస్ కండిషన్, please don't neglect it. Consult your doctor and take the required treatment. Okay? I hope this information helps you. Thank you. Namaste.